హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. టైం 3:30 అవుతుంది. అంటే అనిల్ లంచ్కి వెళ్ళి అటు నుంచి ఏదో సమ్ పని ఉందని చెప్పాడు. సో రాలేదు, ఏం చేయాలో తోచలేదు. ఈ లోపు అనిల్ తర్వాత చరణ్ హాయ్ చెప్పు. మా అనిల్ కెమెరామ్యాన్ తర్వాత కెమెరామ్యాన్ రోడ్ అనమాట. చాలా ఇంట్రెస్ట్ ఫోటోలు తీసుకోవడం కాదు, తీయడం ఇంట్రెస్ట్. సో లైట్ గా వర్షం కూడా పడుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వచ్చాం ఈ వర్షంలో ఫోటోషూట్ కి ఒక వైట్ షర్ట్ కాకి కార్గు వేసాం మనం. అంటే స్నేకర్స్ వేసుకోలేదు. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది. మనం కూడా ఫోటోలు పెట్టి చాలా రోజులు అవుతుంది కదా. మనకి ఫస్ట్ నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్ ఫోటోషూట్లు అవి అంటే. ఇన్స్టాగ్రామ్ లోని వారానికి 3 రోజులైనా సరే మినిమం అప్లోడ్ చేయాలని. రవీంద్ర అన్ని కూడా నాకు ఇదే చెప్పారు, నువ్వు ఒక 100 టార్గెట్ పెట్టుకో, లేదంటే 75 అలా టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ఫినిష్ చేయడానికి ట్రై చేయమన్నారు ఫోటోషూట్. ఎందుకంటే మనకి స్టిల్స్ ఇవ్వడం కానీ అవన్నీ తెలియదు కదా. పింట్రెస్ట్ ఏవో అలా అలా ట్రై చేస్తూ ఉంటాను. కానీ అప్లోడ్ చేసిన ప్రతిసారి పాజిటివ్ గానే కామెంట్స్ వస్తున్నాయి. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మా వాళ్ళు ఫోటోషూట్ లో ఉన్నారు. ఇంకా చాలా రోజుల తర్వాత కొన్ని మంచి మంచి ఫోటోలు. క్యాంప్ యాక్సిడెంట్ కావదా అది, ఇలాంటి ఫోటోలు వస్తే మనకి చేసుకోవడానికి ఉంటుంది, అప్లోడ్ చేయడానికి మంచి మంచిగా. సో పర్లేదురా, పర్లేదు, బాగా చేస్తున్నా ఫొటోస్ అయినా. వీక్లీ 2-3 టైమ్స్ వచ్చి అలా ఫోటోషూట్కి వెళ్తా ఉందాం. మామూలుగా ఫోటోషూట్ అంటే చాలా చాలా కష్టం. ఇంకో ఇలా టైర్ల మధ్యలోని ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ పడేలాగా, అంటే ఇంకా కొంచెం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ అదే ఉంది చూసావా, ఇవన్నీ బ్లర్ అవ్వాలనేసి. ఇంకో మా వాళ్ళు బ్యాగ్ చూడండి ఎక్కడ పెట్టారో. ఇది మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను చేత తప్ప వాళ్ళకి గుర్తుండదు. అరే ఒకవేళ ఇది అటుకెళ్ళిపోతారా, స్కూటీ వేసుకుని వెళ్ళాలి. అవ్వట్లేదు, కెమెరా అవ్వదు. అది నా కెమెరా కదా. సో ఇది కెమెరామ్యాన్ కష్టాలు. ఇలా టైర్లో దూరాల్సి వస్తుంది. అక్కడ సిలిండర్స్ లా కనిపిస్తున్నాయి కదా 3. సో మనం అక్కడికి వెళ్తాం. బాబు ఇప్పుడు ప్లేసులు మారారమ్మా, ఒకరి తర్వాత ఒకరు పాత వేసుకుంటున్నారా. నాకు మాత్రం ఏం లేదు. నాకు ఒక ఫోటో తీసుకుంటే మీరు 10 ఫోటోలు తీసుకుంటున్నారు. టూ మచ్ ఇది. అవుతున్నాయి ఏంటి? ఆహా, నీకు ఎందుకు స్పెట్స్ ఫోటోస్ తీసుకుంటుంది? నేనైతే సరేలే ఉంచుకో. నా స్పెట్స్ కూడా వాడు అడుగుతున్నాడు చూడండి. అలాగే వేసుకోవాలి మరి. అరే మీ షూట్ చూడడానికి వచ్చాడు రా. హాయ్ బ్రో, హాయ్ హాయ్. సెకండ్ ఇవ్వకపోయినా తీసుకుందాం. చూడండి ఫోటోషూట్. ఇది ఇలాగది రెడీయా? ఓకే. ఫోటోషూట్ ని చూస్తున్న బుడ్డాడు. అరే వాడికి ఫోటోలు తీయండి రా వాడికి. ఇది అవుతుంది. ఇది ఇంకా బాగుంది. అవును. ఇప్పుడు బ్యాక్ జారపడు, బ్యాక్ వెళ్ళి అలా బ్యాక్ వెళ్ళి. అరే కెమెరామెన్ ఎందుకురా నీకు ఇన్ని కష్టాలు? అరే ఆపం రా వాడు. చూడండి కడిచిపోయాడు. ఫోటోషూట్ అంటే ఇన్ని కష్టాలు ఉంటాయి మరి. క్రెడిట్ గోస్ టు చరణ్. క్రెడిట్ గోస్ టు చరణ్. అంటే దేనికి ఈ షర్ట్ మార్చిపోయినా వాటర్ లో పట్టేసినందుగా 2 అయినందుకు. కానీ ఫోటో మాత్రం బాగా వచ్చింది. తప్పదు మరి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. షర్ట్ వదులుకుంటేనే ఫోటో బాగా వచ్చింది. కెమెరా వదిలేస్తే ఫోటో బాగా వస్తుంది. నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. అక్కడ ఉన్నా ఇక్కడ స్టిల్స్ అన్నీ అయిపోయినాయి. బాబు చరణ్ ఫోటోషూట్ క్రియేటర్ ఎక్కడికి వెళ్తావు? చరణ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? నెక్స్ట్ టేక్పాల్ హైవే దగ్గర.
హైవే దగ్గరికి. హైవే పక్కనే ఈ బంక్ యాక్చువల్ గా. ఫైనల్లీ మంచి లొకేషన్ కి వచ్చాం. ఆల్రెడీ షూట్ అయితే స్టార్ట్ చేసేసారు. మంచిగా మంచిగా కింద నుంచి రైల్వే ట్రాక్, ట్రైన్ ఎలా మూవ్ అవుతుంది, మనోడు బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసుకోవాలి కదా. అదిరా అన్నారు ఒరే ఈడి బ్యాక్గ్రౌండ్ కంటే నీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది తెలుసా.